నమస్తే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఫిలిం అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. అది గద్దర్ పేరుతో ఇవ్వడం జరిగింది. అయితే రజాకార్ ఫిలింకి బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ అవార్డు ఇవ్వడం జరిగింది. దాన్ని కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మనతో పాటు డైరెక్ట్ ప్రేమరాజ్ గారు ఉన్నారు. అసలు రజాకార్ సినిమాని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఎందుకు రజాకార్ సినిమాని వ్యతిరేకిస్తున్నారు? అంటే రజాకార్ సినిమాని వ్యతిరేకించడం అని కాదు, కానీ అంటే దాన్ని బెస్ట్ హిస్టారికల్ మూవీగా ఇవ్వటం అనే దాని మీద కొంచెం అభ్యంతరం ఉంది. ఎందుకంటే దాంట్లో కొంత చరిత్ర వక్రీకరణ ఉన్నది. అది నిజం. ఎందుకంటే ఆ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఇంకా మన కళ్ళ ముందే కొంతమంది సజీవంగా ఉన్నారు కాబట్టి ఆ చరిత్ర వక్రీకరణ మీదనే ఎవరి అభ్యంతరమైనా. అయితే దానికి వేరే క్రాఫ్ట్లో ఇచ్చారు. అవార్డుల మీద మాత్రం నాకైతే వ్యక్తిగతంగా నాకే అభ్యంతరం లేదు. హిస్టారికల్ మూవీ అనే దాని మీద కొంచెం దాని మీద ఆ క్రాఫ్ట్ మీద దాని మీద ఇవ్వకుండా ఉండాల్సింది. అయితే ఇలాంటి సినిమాలు ఇక్కడ వస్తున్నాయి అని అంటే రాకుండా ఉండే అంత చైతన్యం ఏమైనా ఉందా ఇక్కడ తెలుగు సినిమా ఇండస్ట్రీలో? మనం ఏమన్నా అలాంటి చైతన్యాన్ని మన సినిమా ఇండస్ట్రీకి ఏమైనా తీసుకొచ్చామా? తీసుకురాలేదుగా. మనం తెలంగాణ అంటే ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ వరకు తీసుకుందాం. అంటే ఎన్నో పోరాటాలు చేసిన గడ్డ ఇది, అంటే ఎంతో త్యాగాలు చేసిన నేల ఇది. మరి ప్రజల కోసం ఎంతో త్యాగాలు చేసిన ఈ ప్రాంతంలో సినిమా రంగం అనేది మోస్ట్ పవర్ఫుల్ మీడియా. అది ఎప్పుడు కూడా ప్రజల్ని చాలా ప్రభావితం చేస్తుంది. మరి అంత చైతన్యాన్ని మనం సినిమా రంగం దాకా మనం ఎందుకు తీసుకురాలేకపోయాం? అదే కేరళ కానీ నీకు బెంగాల్ కానీ సినిమా రంగాన్ని సమర్థవంతంగా వాడుకున్నారు. అది ప్రజల కోణంలో ప్రజల చరిత్రని వాళ్ళు సినిమాలుగా డాక్యుమెంటరీలుగా చాలా తీశారు. కానీ అంటే ఒక రకంగా అది మన వైఫల్యం అని అయితే నేను అంటాను. ఎందుకంటే ఇక్కడ పౌర సమాజం కానీ ప్రజలు కానీ ఇక్కడ ఉన్న మేధావులు కానీ ఎవరు కూడా తెలుగు సినిమా అనేదాన్ని మాకు సంబంధం లేని వ్యవహారంగా ఒక అంటరాని ఇండస్ట్రీయో లేదంటే అట్లా చూడటం వల్లనే ఇవాళ అది మనం ఓన్ చేసుకోలేదు. ఎప్పుడు డిజోన్ చేసుకున్నాం, మనది కాదనుకున్నాం. కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు అన్నారు. మనం మొదటి నుంచి కూడా ఆ మాధ్యమంలో ఉండేవో లేదంటే దానికి ఎంతో కొంత మేరకు మనం ప్రభావితం చేసో మనం ఆ రంగంలో మనం పనిచేసి ఉంటే కనుక డెఫినెట్గా ఆ సినిమా రంగంలో ఇలాంటి సినిమాలు రాకపోనేమో. ఎక్కడ కూడా మా భూమి లేదా చిల్లర దేవుళ్ళు లాంటి ఆ సినిమాల పరంపర ఇక్కడ కూడా కంటిన్యూ అయ్యేదేమో. మనం దాన్ని ఎక్కడికెక్కడ మనం వచ్చిన వాటిని కూడా మనం బ్రేక్ చేసుకున్నాం. ఏంటంటే దాన్ని కొనసాగించే ప్రయత్నం మనం ఏం చేయలేదు. అంటే కొద్దిగా గొప్ప అంటే కొంతమంది, అందరు కాకపోయినా కొంతమంది అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేసినా కానీ వాళ్ళకు కూడా సరైన ప్రోత్సాహం లేక వాళ్ళు కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి తెలంగాణలో. కాబట్టి ఒక కేరళలో ఉన్నట్టు బెంగాల్లో ఉన్నట్టుగా మన ఈవెన్ దో తమిళనాడులో ఉన్నంత మనకు అక్కడ ఆ కల్చర్ కూడా మనకి ఏంటంటే ఒక కల్చర్ని, ప్రజల కల్చర్ని సినిమాల్లోకి తీసుకురావటం, ఆ సినిమాల ద్వారా ప్రజలకి మన ఐడియాలజీని కానీ మన చరిత్రని కానీ మన సంస్కృతిని కానీ చెప్పేది మన తెలుగు సినిమాల్లో చాలా తక్కువ. అది ఏంటంటే అది ఉమ్మడి వైఫల్యం అని నేను అంటాను. ఇక్కడున్న సామూహిక వైఫల్యం, అది వ్యక్తుల వైఫల్యం కాదు. దానివల్లనే ఇవాళ ఇలాంటి సినిమాలు వస్తాయి. మనం దీన్ని ఇట్లాగే కనుక వదిలేస్తే ఇంకా ముందు కూడా వస్తాయి. అక్కడైతే అసలు దాదాపుగా బాలీవుడ్లో ఒక 10 ఏళ్ల నుంచి శరపరంపరంగా వస్తూనే ఉన్నాయి. దాదాపు దాని మీద వందల వేల కోట్లు దాని మీద ఇన్వెస్ట్ చేసి చావాలాంటి సినిమాలు, కాశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాలు, కేరళ ఫైల్స్ లాంటి సినిమాలు వాళ్ళు వరుస పెట్టి వాళ్ళు అక్కడ తీస్తూనే ఉన్నారు. దానివల్ల ఎంతో కొంత ఇప్పుడు యూత్ ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. నిజంగా మొన్న వచ్చిన చావా సినిమా చూస్తే నిజంగా అది ఇప్పుడు జనరేషన్ అడిగితే అది చరిత్రమో అనుకునే ప్రమాదం కూడా ఉంటుంది. సినిమా అంటే అంత పవర్ఫుల్ మీడియా కాబట్టి దాన్ని మనం నిర్లక్ష్యం చేసినంత వరకు ఇట్లాంటి ప్రయత్నాలే వస్తూ ఉంటాయి. కొద్ది రోజులు పోతే నీ చరిత్ర పుస్తకాలు చదవటం మానేసి శివాజీ చరిత్ర ఏంటంటే చావా సినిమా చెప్తారు, చావా సినిమా గురించి చెప్తారు ఈ విద్యార్థులు కానీ ఇప్పటి యూత్ కానీ. కాబట్టి ఈ ముందు జనరేషన్స్ ఇట్లా తప్పుడు అవగాహనతో, చరిత్ర పట్ల తప్పుడు అవగాహనతో ఉండొద్దు అని అంటే మనం సినిమా రంగం బయటే కాకుండా సినిమా రంగం లోపల కూడా ఎలాంటి ప్రయత్నం చేస్తాం అంటే సినిమాలు తీస్తారా, డాక్యుమెంటరీలు తీస్తారా, చేయగలిగిన వాళ్ళు చేయగలిగిన మేర ఏం చేస్తారనేది చేస్తేనే వీటికి అడ్డుకట్ట పడితే తప్పితే మనం సినిమా రంగం వెలుపల ఉండి ఆ రంగంలోకి ప్రవేశించకుండా లేదా ఈ డిజిటల్ మీడియాని మనం వాడుకోకుండా మనం ఎన్ని మాట్లాడుకున్నా కానీ అది వృధా ప్రయాసాన్ని నేను అనుకుంటున్నాను. మీరు ఒక తెలంగాణ డైరెక్టర్గా తెలంగాణ నుంచి యాక్టర్స్, హీరోయిన్స్, హీరోస్, డైరెక్టర్స్ కావచ్చు, ప్రొడ్యూసర్ కావచ్చు ఎందుకు రావడం లేదు? ఇక్కడ అదే చెప్తున్నాను కదా, మొదటి నుంచి సినిమా రంగం అంటే మనది కాదు. అంటే అక్కడి నుంచి ఆంధ్ర ప్రాంతం నుంచి మొదటి నుంచి వాళ్ళు మెడ్రాస్కి వెళ్ళి సినిమాలు తీశారు. దాదాపుగా ఓ 90% సినిమా రంగం నిండా వాళ్ళే ఉన్నారు, అన్ని క్రాఫ్ట్లో ఉన్నారు. ఉంటే ఇక్కడ తెలంగాణ ప్రాంతం నుంచి 4th క్లాస్ ఎంప్లాయీస్, డ్రైవర్స్, లైట్మెన్స్ వాళ్ళు ఉండొచ్చు.
అయితే ఎప్పుడు కూడా సినిమా రంగాన్ని మెయిన్గా సినిమా రంగాన్ని శాసించేది నిర్మాతలు, దర్శకులు, స్టూడియో అధినేతలు, డిస్ట్రిబ్యూటర్లు. వాళ్ళు ఈ రంగంలో మన వాళ్ళు చాలా తక్కువ సంఖ్యలో వచ్చారు. మన వాళ్ళకి సినిమా వ్యాపారం అనేది మనది కాదని చెప్పేసి మొదటి నుంచి అనుకున్నారు. దానివల్ల ఏంటంటే ఇక్కడ వాళ్ళకి అవకాశాలు రావాలంటే ఎవరు ఇవ్వాలి అవకాశాలు? నిర్మాత ఇవ్వాలి, దర్శకుడు ఇవ్వాలి. ఆ దర్శకులు నిర్మాతలు లేనప్పుడు ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఎవరు ఇస్తారు? ఎవరైనా ఆటోమేటిక్గా నీకు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళకి ఎవరో ఒకరు వాళ్ళ నిర్మాతలు, దర్శకుల తరఫున ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళకి కొంత ఎంకరేజ్మెంట్ దొరుకుతుంది. ఇక్కడ వాళ్ళు అసలు ముందు నిర్మాణ సంస్థలు ఇక్కడ లేవు కాబట్టి ఇక్కడ వాళ్ళకి అవకాశాలు ఇవ్వడానికి ఎవరు ముందుకు రారు. ఆ ఉన్న 2-3 అనుకుందామా, 4-5 అనుకుందామా, వాళ్ళు ఎవరన్నా ఒకవేళ ఉన్నా కానీ వాళ్ళు కూడా అక్కడ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళతో టైఅప్ అయిపోయి వాళ్ళు కేవలం సినిమాని వ్యాపారంగా చూడటంతో నా తెలంగాణ అని కానీ, నా తెలంగాణ స్పృహ కానీ, సోయి కానీ అది వాళ్ళకు కూడా లేదు. దాన్ని ఒక వ్యాపారంగానే వాళ్ళు చూస్తున్నారు. కొంచెం తెలంగాణ నుంచి ఎవరన్నా కొంచెం ఐడియాలజీ ఉన్న వాళ్ళు కానీ, ఈ ప్రాంతం పట్ల ప్రేమ, ఆపేక్ష లేదంటే ఈ సంస్కృతి పట్ల అవగాహన ఉన్నవాళ్ళు ఎవరన్నా నిజంగా సినిమా రంగానికి వస్తే డెఫినెట్గా ఇక్కడ వాళ్ళకి అవకాశాలు వాళ్ళ ద్వారా వస్తాయి. అది రానంత వరకు డెఫినెట్గా ఇక్కడ వాళ్ళు ఇదే గడ్డ మీద సినిమా ఇండస్ట్రీ 1000 కోట్ల వ్యాపారం చేస్తున్నా కానీ ఇక్కడ వాళ్ళు పరాయి వాళ్ళుగానే ఉండాల్సి వస్తుంది సినిమా రంగంలో. అది వాస్తవం. అది తెలంగాణ అంటేనే పోరుగడ్డ, విప్లవాల గడ్డ. తెలంగాణలో ఏదైనా తొందరగా నేర్చుకుంటారు. అలాంటి మరి తెలంగాణ గద్దర్, తెలంగాణ ప్రజలకి గద్దర్, మరి గద్దర్ అవార్డు అందరికి మరి ఆంధ్ర వాళ్ళకే ఇచ్చారన్నది వినపడుతుంది. అది ఎంతవరకు వాస్తవం? ఆంధ్ర వాళ్ళకంటే కొంతమందికి తెలంగాణ వాళ్ళకి కూడా ఇచ్చారు. అయితే అసలు గద్దర్ అవార్డు ఆంధ్ర వాళ్ళకి ఇచ్చారా, తెలంగాణ వాళ్ళకి ఇచ్చారా అనేది పక్కన పెడితే ఆ అవార్డుకి గద్దర్ పేరు పెట్టడమే కరెక్ట్ కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే గద్దర్ అనే వ్యక్తి సినిమా యాక్టర్ కాదు, సినిమా సింగర్ కాదు, సినిమా రైటర్ కాదు. ఆయన ఉద్యమం కోసం రాసిన పాటల్ని వాటిని సినిమా రంగంలో సినిమాల్లో వాడుకున్నారు తప్పితే ఆయన సినిమా కోసం పాటలు రాయాల. కాబట్టి రాజకీయ నాయకులు రాజకీయ ప్రయోజనాల కోసం ఆయన పేరును వాడుకొని ఏంటంటే గత ప్రభుత్వం ఏదో పట్టించుకోలేదు, మేము పట్టించుకుంటున్నామనే ఒక వర్గం ప్రజల నుంచి లేదా వాళ్లకు కొంత క్రెడిట్ తీసుకోవడం కోసం ఆ పేరు పెట్టారు తప్పితే వాళ్ళకు కూడా తన మీద ఏమో పెద్ద ప్రేమ ఎయిడ్స్ వచ్చిందని చెప్పేసి నేనైతే అనుకోను. దాన్ని మేము మొదటి నుంచి కూడా వ్యతిరేకిస్తూనే ఉన్నాం. కాకపోతే గద్దర్ పేరుతోటి ఆ గద్దర్ పేరుకు కూడా గౌరవం కాదు అది. ఎందుకంటే రేపు ఎలాంటి సినిమాలకు లేదంటే ఎలాంటి టెక్నీషియన్లకు అంటే వాళ్ళు అట్లాంటి గద్దర్ పేరుతో అవార్డు ఇస్తారు. అసలు ఆయన పేరుకి అవార్డులకి ఏమైనా సంబంధం ఉందా? కాబట్టి ఇది గద్దర్ పేరుని అవమానించడమే తప్పితే ఆయనను గౌరవించినట్టు అని చెప్పేసి కాదు అని చెప్పి మేము మొదటి నుంచి చెప్తానే ఉన్నాం.